నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ మనం అనంత వాసుదేవ టెంపుల్ కాడ చేసాం ఈ వీడియో. అనంత వాసుదేవ టెంపుల్ అండ్ అనంత వాసుదేవ టెంపుల్ అంటే సేమ్ పూరి జగన్నాథ్లో సేమ్ ఎట్లనో ఉంటారో బలరాము అండ్ కృష్ణ సుభద్ర అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇదే కోనేరు. అండ్ ఇదే ప్లేస్లో పిండ ప్రదానాలు చేస్తారు ఇక్కడ ఇది ఈ కుండలు ఉన్నాయిగా, ఈ కుండలనే ఫుడ్ అంటారు అన్నట్టు. 7 కుండలు పెడతారు. 7 కుండలలో కింద మంట పెడతారు, అంటే కట్టెలతో అంటారు. అందులో మన మీద కుండ ఫస్ట్ ఉడుకుతున్నట్టు, ఆ వరుస ఉడుకుతుంది, కింద ఉడకదు అన్నట్టు. ఆ విధంగా అనంత వాసుదేవ దేవాలయం ఒడిశాలోని పురాతనమైన మరియు ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. భువనేశ్వర్లో ఉన్న ఈ దేవాలయం బిందు సరోవరం మరియు లింగరాజ్ దేవాలయానికి సమీపంలో ఉంది. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ దేవాలయం నగరంలోని కొన్ని వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో వాసుదేవుడు అనగా కృష్ణుడు, అనంతుడు అనగా బలరాముడు మరియు సుభద్రాదేవిని పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణలో ఒకటి వంటగది. ఇక్కడ అబడ అని ప్రసిద్ధి చెందిన మహాప్రసాదం కట్టెలు మరియు మట్టి పొయ్యిలతో ఉపయోగించి మట్టి కుండల్లో తయారు చేస్తారు. ఈ పవిత్రమైన ఆలయ ప్రసాదాన్ని మొదటగా దేవతామూర్తులకు, ఆ తర్వాత ఆలయానికి అనుకొని ఉన్న భోగ బజార్లో భక్తులకు సమర్పిస్తారు. ఇదే గర్భగుడిలో ఉన్న ఆనంద్ బజార్ అంటారు, దీన్నే భోగ బజార్ అంటారు. ఇందులో మీరు వెళ్ళిన తర్వాత మన సపరేట్ ఇక్కడ కౌంటర్స్ ఉంటాయండి. 1, 2, 3 అనుకుంటే యువలాలు అమ్ముతారండి. మహాప్రసాదం మీరు స్వీకరించండి. మేము 150 రూపీస్ తీసుకున్నామంటే ఒక 4 కర్రీస్ వస్తాయి. అలా మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే అన్నీ మంచిగా ఉంటాయి, కానీ నాకు నచ్చింది ఏంటంటే కీర్ నచ్చిందండి, స్వీట్. లాస్ట్లో తినండి. మీరు వెళ్తే తప్పకుండా ఆ ఫుడ్ మహాప్రసాదాన్ని స్వీకరించండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన ఏంటంటే అరిటాకుల్లో మట్టి కుండలతో వడ్డిస్తారండి. మొత్తం మట్టి కుండలు ఉంటాయా, ఇది వండేటప్పుడు కూడా ఏంటంటే 7 కుండలు పెట్టి వండుతారండి. పై కుండనే ఉరుకుతుంది, అది డిఫరెంట్. ఇక్కడ మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పరశురామేశ్వర ఆలయం. ఎప్పుడైతే మనం అనంత వాసుదేవ దర్శనం అయిపోయిందో అక్కడి నుండి వెళ్ళే దారిలోనే, ఇది అనంత వాసుదేవ టెంపుల్ నుండి ముక్తేశ్వర టెంపుల్ వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. మీరు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ ముక్తేశ్వర మరియు సిద్ధేశ్వర ఆలయం. ఈ లోపల మనకు 2 టెంపుల్స్ ఉంటాయి, ఏది ముక్తేశ్వర మరియు ఇంకోటి సిద్ధేశ్వర టెంపుల్. ఈ ఆర్కిటెక్ట్ ఏంటంటే కళింగ శైలి ఆర్కిటెక్ట్ అండి, కళింగ ఆర్కిటెక్ట్ అంటారు దీన్నే. మన ఒడిస్సాలో ఎక్కడ వెళ్ళినా కానీ ఇదే తీరుగా ఆర్కిటెక్ట్ ఉంటాయండి గోపురాలు. అండ్ ఇక్కడున్న గోపురం ఏంటంటే హైట్ ఏంటంటే 35 ఫీట్స్ హైట్ అండి, 35 అడుగులు ఉంటుంది. మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్న తోరణమే అండి, మనం కమాన్ అంటాం, ఆ తోరణమే అది హైలైట్ అన్నట్టు ఈ టెంపుల్కి. మీరు ఒడిస్సా వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి టెంపుల్స్. దాదాపు 700 to 800 టెంపుల్స్ ఉంటాయండి ఓల్డ్ భువనేశ్వర్లో. చూస్తున్నారు అయితే మారిచకుండం అశోకాష్టమి ఒకరోజు ముందు ఇక్కడ మీరు సంతానం కలగని వారు స్నానం చేస్తే తప్పకుండా ఇక్కడ కలుగుతాయండి. ముక్తీశ్వర్ అంటే ముక్తిని కలిగించే ఈశ్వరుడు అండి, అందుకని ఇక్కడ ముక్తేశ్వర ఆలయం. ఇక్కడ ఆర్కిటెక్ట్ డిఫరెంట్ ఉంటుందండి. మీరు దగ్గర చూస్తే మెయిన్గా టెంపుల్కి మెయిన్ హైలైట్ అంటే ఆ ఒక తోరణం అండి, అదొక కమాన్ అంటాం. చూస్తులుగా ఇదే 2 దిక్కుల మీరు లోపలికి వెళ్ళి చూసినా బయటకు వెళ్ళి చూసినా ఒకే తీరు ఉంటుందండి. భువనేశ్వర్ వస్తాం అనుకో, మెయిన్గా లింగరాజ్ టెంపుల్ అండ్ అనంత వాసుదేవ్ టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్ అండ్ పరశురామ టెంపుల్ ఉంటుంది. ఈ 4 ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మన లింగరాజ్ టెంపుల్ వెళ్తే మీరు చూడొచ్చు, దాదాపు 108 టెంపుల్స్ ఉంటాయి అందులో ఒకటినే. అండ్ మళ్ళీ అదేవిధంగా మనం ఇక్కడ ఈ ఓల్డ్ భువనేశ్వర్ అంటారు, మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఓల్డ్ భువనేశ్వర్. ఈ సిటీ లోపల మనకు 700 to 800 టెంపుల్స్ ఉంటాయి. ఇదంతా గుర్తుపెట్టుకొని మనం ఏ కార్నర్ అయినా కానీ టెంపుల్స్ అవుపడతాయి. ఆ కోనేట్లో
అష్టమి రోజు 1 ఇయర్కి ఒకసారి జరుగుతాయట. అది స్క్రీన్ పైన మీకు రాస్తాను. స్క్రీన్ పైన టెక్స్ట్ ఉంటుంది చూడండి. ఆ రోజు ఒక రోజు ముందు ఇక్కడికి వచ్చి మీరు స్నానం చేస్తే అనుకో పిల్లలు కాని వారు పిల్లలు అవుతారట. ఇది మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీలో ఇది ఒకటి అన్నట్టు మెయిన్. వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.